డీటెయిల్స్ చూస్తే హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ప్రారంభమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ మరో పార్టీ గెలవలేదు. దీనికి చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. వరుసగా 6 రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేసి ఆయన కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 36 పంచాయతీల్లో ఆయన పర్యటించనున్నారు. మొదటి రోజు చౌలూరు, తుమ్ముకుంట, గొల్లాపురం, సంతెబిదునూరు, కోటిపి, కెరికెర, బెహినవిల్లి పంచాయతీల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపూర్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి దీపిక, ఎంపీ అభ్యర్థి శ్రీమతి శాంత, చిత్తూరు ఎంపీ శ్రీఎన్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ హిందూపురం ప్రజలు ఎన్నిసార్లు ఒకే పార్టీని గెలిపించినా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. అందుకే బీసీ మహిళను హిందూపురం పార్లమెంటు సభ్యులు నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించినట్లు ఆయన వివరించారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అని చెప్పి అవి చేతుల్లో చూపించే గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి అని, చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చినట్లు ఓట్లు ఆశించారన్నారు. 2014లో చంద్రబాబు రైతు మహిళ రుణమాఫీలు అని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా పెన్షన్ 3000కి చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వరని టీడీపీ వారి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అంతర్గత సమావేశంలో ఖచ్చితంగా హిందూపురంలో గెలుపు సాధించారని ఈ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 6 రోజులు అన్ని పంచాయతీలు కూడా సందర్శించి అక్కడ సోదర సోదరీమణులందరినీ కూడా కలుసుకునేదే కాకుండా వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భరోసా ఇచ్చాడో ఆ భరోసాను మేము మరొకసారి గుర్తు చేసి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా సన్నద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇప్పించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. ఆ విధంగానే ఈరోజు ఒక మహిళ, బీసీ మహిళ పార్లమెంటుకు, ఇంకొక బీసీ మహిళ శాసనసభకు, ఇంకొక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్, ఈ విధంగా మా గని సాబ్ కూడా బీసీ కిందే వస్తాడు. వారు మాజీ శాసనసభ్యులు. రాబోయే రోజుల్లో వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూశారు, ఒక శాసనసభ్యుని కూడా మైనారిటీలను ఎన్నుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఒక శాసనసభ్యుడు కూడా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు అదే పనిగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఒక ఎమ్మెల్సీని చేసి 3 నెలలకు ముందర మంత్రి పదవి ఇచ్చాడు మైనారిటీలను మోసం చేయడానికి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు 2014లో, నేను మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, నేను రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాను, యువకులకంతా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి జరిగిందా అని అడుగుతా ఉన్నాను. జరిగింటే ఈరోజు ఆసరా పేరు మీద దాదాపు 27,000 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి ఈరోజు మనం 4 విడతలు చెల్లిస్తా ఉన్నాం. 4వ విడత ఈ నెలలో కూడా చెల్లిస్తా ఉన్నాం అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తేదీ కూడా పలానా తేదీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 2014లో ఏం జరిగింది? ఇచ్చిన పెన్షన్లు కానీ, 1వ వార ఇల్లు కానీ ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ కమిటీ సభ్యులు ఎవరికి చెప్తే వారికి ఇచ్చారు. ఆ కమిటీ సభ్యులు ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ప్రజలందరినీ ఒకటిగా చూస్తారని అడుగుతున్నాను. ఈరోజు మనం పాలన మన గ్రామాలకే తెచ్చాం. అన్ని ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. అదే 2014 ముందు మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ఎవరిచ్చారు? అది బాబు వస్తే జాబ్ వస్తుందని గోలకందా రాశారు. అంటే మోసపూరితంగా ఇవన్నీ కూడా చేశారు 2014లో. ఈసారి 2024లో కూడా చేయబోతా ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అది 5 సంవత్సరాలు చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు ఏం చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు మీరు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చే దొంగ హామీలన్నీ కూడా మీరు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు చూశారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మన రాష్ట్రంలో ఉంటేనే పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయి. రైతులు కానీ, యువకులు కానీ అందరూ కూడా
ఉపాధి అవకాశాలు దొరికేదే కాకుండా గిట్టుబాటు ధరలు కూడా రైతులకు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ